హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 కి సంబంధించి సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, చాలా మంది టుమారో రిలీజ్ చేస్తారు, డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ చేస్తారు, అప్పుడు ఇప్పుడు అనేసి చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నారు కదా. బట్ ఈసారి అయితే ఈ యొక్క వీడియోలో నేను అలా కన్ఫ్యూజ్ ఏం చేయకుండా సో మీకైతే ఎగ్జాక్ట్ డేట్స్ అయితే చెప్పేస్తాను అనమాట. సో ఇక డేట్స్ దాకా మీరైతే ఇంకా సో ఐ హోప్ మీరైతే మరీ రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ మంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. జెన్యున్ కంటెంట్ లేదంటే అది మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే నేను మీకు వీడియో అనేది చేస్తాను అనమాట. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో టీఎస్ లో 28th నుంచి మార్చి 19th వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే ఈ నెల 20వ తేదీ లోపల అయితే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మాక్సిమం 20th రిలీజ్ చేయాలనేసి అధికారులు అయితే చూస్తున్నారు అనమాట. ఎందుకంటే సో డీకోడింగ్ అనేది ఉంటది కదా, పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయింది, బట్ మీ యొక్క మార్క్స్ అన్ని ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేయాలి కదా. సో దట్స్ వై కొద్దిగా లేట్ అనేది తీసుకుంటది. అండ్ ఇంకొకటి మీ యొక్క మార్క్స్ అన్ని సో ఎగ్జాక్ట్ గా అక్కడ అప్లోడ్ చేశారా లేదా, లేదంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేది ఉంటాయి కదా. సో ఇక టెక్నికల్ ఇష్యూస్ అట్లాగే టెక్నికల్ ఎర్రర్స్ ప్రతి ఒక్కటి అంతా మంచిగా చూసుకొని సో మీ యొక్క మార్క్స్ అనేది అంటే మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో కొద్దిగా లేట్ అనేది తీసుకుంటది, కొద్దిగా టైం ప్రాసెస్ అనేది పడుతుంది కాబట్టి సో మనకైతే ఇంకొక 20th అంటే ఇంకొక 5 days లో మనకి రిజల్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో 5 days లోపలే వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ 20th రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అనేసి అయితే ఇక్కడ న్యూస్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో చాలా న్యూస్ అయితే వచ్చింది, సో పాస్ చేసుకొని ఈ యొక్క న్యూస్ అంతా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ పేపర్ వాల్యుయేషన్ కి సంబంధించి పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు, లేదంటే రిజల్ట్స్ అనేది ఎలా రాబోతున్నాయి అనేసి ప్రతి ఒక్కటి నేను వీడియోస్ అనేది చేశాను. దాన్ని ఎవరైనా చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ అ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.